ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, యామిని, అత్తయ్య, యామిని, నీకేం కాలేదు కదా? నాకేం బాగా కాలేదు ఉన్నావుగా? అత్తయ్య. మీనన్, ఎక్కడ్రా మీనన్? నాకు తెలుసు సార్. ఛా! మీనన్ ఎక్కడ? దారిలోనే దిగిపోయాడు మేడం. రేయ్ కారాపు. ఏమైంది బాయ్? జేడి నన్ను పట్టుకోవడానికి మళ్ళీ ప్లాన్ చేసి ఉండొచ్చురా. నేను ఇక్కడ దిగిపోతా, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం జరిగిందో నాకు చెప్పు. అలాగే బాయ్. రేయ్, రేయ్, ఆగ్రా. ఛా! దేవా ఎస్కేప్ అయ్యాడు జేడి. మీనన్, మళ్ళీ తప్పించుకున్నావు. నిన్నెప్పటికైనా వదలను మీనన్. యామిని, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు జేడి. మీరు లేకపోయి ఉంటే ఇవాళ మేము ఏమైపోయేవాళ్ళమో కూడా తెలియడం లేదమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. భయం లేకుండా బుల్లెట్లకు ఎదురెళ్ళగలిగే ధైర్యం నీకు ఎలా వచ్చిందో తెలియదు, కానీ మీలాంటి పోలీసుల వల్లే మేం ప్రాణాలతో ఉన్నాం. మీలాంటి పోలీసుల్ని చూసినప్పుడే మళ్ళీ పోలీసుల మీద గౌరవం పెరుగుతుంది. థ్యాంక్స్ అండి. మా వాళ్ళు మిమ్మల్ని ఇంట్లో దింపుతారు. అలాగే. వెళ్ళండి. పద. నీ చేతికి సంకెళ్ళు వేసి నువ్వు చేసిన తప్పులకి శిక్ష పడేలా చేసే వరకు నేను చావను మేడన్. ఇది నా ప్రామిస్. నాకు తెలుసు జేడి, ఇది నువ్వు నన్ను పట్టుకోవడానికి వేసిన ప్లాన్ అని. నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకుంది. నువ్వు నన్ను ఎప్పటికీ పట్టుకోలేవు జేడి. మీనన్, అంటే మీనన్ చనిపోయాడని నమ్మించి చాలా పెద్ద ప్లానే చేయబోయాడన్నమాట. ఎనీవేస్, గ్రేట్ వర్క్ గాయ్స్. మీనన్ మిమ్మల్ని ఎంత తప్పుదారి పట్టించాలని చూసినా మీరు మీనన్ మీద గెలిచారు. ఈ క్రెడిట్ అంతా జేడీదే సార్. మీనన్నే యామినిని తన దగ్గరికి రప్పించేలా చేసి మీనన్ యామిని ఫ్యామిలీని ఎక్కడ పెట్టాడో కనిపెట్టి లాస్ట్కి మీనన్నే ఏ కార్లో ఫ్యామిలీని తీసుకెళ్తున్నాడో కూడా చాలా తెలివిగా ఆలోచించి కనిపెట్టింది. జేడి, అక్కడ ప్రమాదంలో ఉంది నీ ఫ్యామిలీ అని తెలిసినా కూడా అంత కామ్గా ఉండి ఒక్క నీ ఫ్యామిలీనే కాదు, ఫ్లైట్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీని నువ్వు కాపాడావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ జేడి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇవాళ జరిగిన దాని గురించి ఆనందించే టైం కూడా మనకు ఎక్కువ లేదు. రేపు తాయారు ప్రమాణ స్వీకారం ఉంది. అంటే రేపటి నుంచి అఫీషియల్గా ఆవిడ మమ్మల్ని టార్చర్ చేస్తుందన్నమాట. అన్ఫార్చునేట్లీ. పర్లేదు సార్, మినిస్టర్ మమ్మల్ని ఎంత టార్గెట్ చేస్తే అంత మాకే మంచిది. ఆవిడకి దగ్గరగా ఉంటేనే కదా ఆవిడ గతం గురించి, గతంలో సంబంధించిన మనుషుల గురించి మాకు తెలుస్తుంది. ఓకే జేడి, రేపు కలుద్దాం. జై హింద్ జై సార్. హింద్ సార్. జై హింద్. బాయ్, నన్ను క్షమించండి బాయ్. నన్ను చంపేస్తానని బెదిరించాడు బాయ్. నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను వదిలే బాయ్. నన్ను క్షమించండి బాయ్. మళ్ళీ ఇంకోసారి నేను తప్పు చేయను. నన్ను వదిలే బాయ్. చెప్పు బాయ్, చెప్పు బాయ్. బాయ్ చెప్పరా బాయ్, చెప్పరా బాయ్. బాయ్, వాడు చచ్చిపోయాడు బాయ్. వదిలేండి బాయ్. కోట్ల రూపాయల డీల్ పోయింది. ఆ జేడి చేతిలో ఓడిపోయాను. అంత 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 వీడివల్లే. ఆ జేడి ముందు నేను మళ్ళీ ఓడిపోయాను. అయినా ఈరోజు బుల్లెట్ తగిలినట్టు, తను చావబోతున్నట్టు ఆ జేడి నాటకం ఆడింది కదా. అది త్వరలోనే నిజం చేస్తా. జేడి మాటని ఈ మీనన్ నిజం చేస్తాడు.
అయ్యో వచ్చేస్తున్నాను తండ్రి, వచ్చేసాను. అత్తయ్య, సోఫా అక్కడుంది, పదండి. అత్తయ్య, ఏం చేస్తున్నారు? బాబు అక్కడ ఏడుస్తున్నాడు. అందుకే వాడికి దూరంగా తీసుకువెళ్తున్నాను. బాబు అక్కడ ఏడుస్తుంటే నన్ను దూరంగా తీసుకురావడం ఏంటి? ఏడిస్తే బుజ్జగించడాలు, పిల్లోడి మీద ప్రేమ పెంచుకోవడాలు కొంచెం తగ్గించుకో కౌశికి, నీకే మంచిది. నా బిడ్డకి దూరంగా ఉండమని ఎలా చెప్తున్నారు అత్తయ్య? నీ మంచి కోసమే చెప్తుంటే ఎలా చెప్తారు, ఎందుకు చెప్తారని అడుగుతావేంటి? నీకు పుట్టని బిడ్డ మీద నువ్విలా ప్రేమ పెంచుకుంటే మళ్ళీ రేపు ఆ బిడ్డ దూరం అయ్యాక నువ్వే కదా బాధపడతావు. అందుకే ఇప్పటి నుంచి దూరంగా ఉండడం అలవాటు చేసుకో. మీకు నిజంగా పిచ్చి పట్టింది, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. ఇక మీరు ఏం చెప్పినా నేను వెందల్చుకోలేదు. వదలండి. ఛ! ఓ చో. ఏం కాదు నాన్న, అమ్మ వచ్చేసింది కదా, అమ్మ ఇక్కడే ఉంది, ఏడోకు. ఓ చో. ఓ తండ్రి. కౌశికి అత్తయ్య, అక్కడే ఆగు. దగ్గరకు వచ్చావు, స్విచ్ ఆన్ చేస్తాను. సురేష్, జగదాత్రి, కేదార్, పిన్ని. వదినా, ఏమైంది వదినా? ఆ? అక్క ఏమైందక్క? బాబుకి ఏమైనా అయిందా? బాబుకేం కాలేదు అత్తయ్య. అమ్మా, ఎవ్వరు దగ్గరికి రావద్దు. పినిగారు, అలా అక్కడేం చేస్తున్నారు? ముందా వైర్ పడేసేయండి. కౌశికి బాబుని కింద పెడితేనే గాని నేను ఈ వైర్ని వదలను. నిషిక, కౌశికి బాబుని కింద పెట్టిందా? లేదండి. అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మా? ముందా వైర్ కింద పడాయి. నీ పెళ్ళం నేను చెప్పినట్టు వింటేనే వదులుతా. వదిన మీరు చెప్పినట్టే వింటున్నారు కదా పిన్ని గారు, మళ్ళీ ఇప్పుడు ఇదెందుకు? కౌశికిని బాబుని ఎత్తుకోవద్దని చెప్పినా కూడా ఎత్తుకుంటుంది. అమ్మా, బాబు ఏడుస్తున్నాడు. కౌశికి ఎత్తుకోకపోతే బాబు ఏడు పాపడు. ఆయన అక్క బాబుని ఎత్తుకుంటే మీకొచ్చిన ఇబ్బంది ఏంటి అత్తయ్య గారు? ఇప్పుడు కౌశికి ఆ అనాథ పిల్లోడి మీద ప్రేమ పెరిగి రేపు ఆ పిల్లోడిని దూరం చేసుకోవడం ఇష్టం లేక దత్తత తీసుకుంటానంటే నష్టపోయేదెవరు? నా మనవరాలు. అత్తయ్య, వీడు నా కొడుకే అని మీకెలా చెప్పాలి? నేను నమ్మేది ఒక్క DNA రిపోర్టుని మాత్రమే. అది ఆ పిల్లోడు నీ కొడుకు కాదని చెప్పింది. కౌశికి, పిల్లోడిని కింద పెడతావా లేదా? స్విచ్ ఆన్ చేయమంటావా? అమ్మా, ఏంటది నా ఇంకా ఆలోచిస్తున్నారు? ఆంటీ పంత గురించి మీకు తెలుసు కదా, అన్నంత పని చేస్తారు. పిల్లోడిని కింద పెట్టి కౌశికి. టైం ఎక్కువ లేదు కౌశికి. ఆ ముక్కు మొహం తెలియని పిల్లోడి కోసం మీ అత్తని చంపుకుంటావేమో ఆలోచించుకో.